అతి భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ ఈ 4 రోజులు కామారెడ్డి జిల్లాతో పాటు చాలా చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించిందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకూడదని ప్రజలను కోరారు. మట్టి గోడలతో నిర్మించిన పురాతన ఇళ్లలోని ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అధికారులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి ఇన్ఫ్లో వస్తుందని, త్వరలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 4 రోజులు భారీ అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తా ఉంది. పడతనున్నాయి, కళ్ళాలు చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు పొంగి ఇండ్లు పడిపోయి ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ 4 రోజులు పర్యటన పెట్టుకోకండి, ఎక్కడికి వేరే గ్రామాల్లో వెళ్ళే కార్యక్రమం పెట్టుకోకండి. నీళ్ళున్న చోటికి పోయి ప్రయాణం చేయకండి. ఊళ్ళో కానీ ఇంటి పక్కన కానీ పిల్లలను బయటకు పంపకండి. మట్టి గోడలు ఉన్నటువంటి చోట మట్టి గోడల మీద మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి. మంచినీటిని కాసి వడబోసి తాగండి. ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి. చేతులు మంచి కడుక్కోండి. వేడి ఆహారం మాత్రమే భుజించండి. బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ 4 రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. పాఠశాలలు కూడా బంద్ పెట్టారు. కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి, బయటకు వెళ్ళనీయకండి. ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఎవరు ఉంటే, బాలింతలు ఉంటే వారిని జాగ్రత్త కాపాడుకోండి. ప్రత్యేకంగా బాలింతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు జ్వరం వస్తుంది. దానికి కాకుండా మంచి గదిలో వేడిగా ఉండే విధంగా కాపాడుకోండి. అన్ని చర్యలు తీసుకోండి. నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి. మన ప్రాణం ముఖ్యం, మన ఆస్తులు ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వర్ష సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా